కాంగ్రెస్లో మంత్రుల మీటింగ్ పెద్ద ఎత్తున అలజడి సృష్టిస్తుంది. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కూడా కొంత మంత్రులు కూడా భేటీ అయ్యారని చెప్పి పార్టీలో కూడా చర్చనీయాంశంగా మాట్లాడింది. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి బీజేపీ శాసనసభ పక్ష నేత ఎలైటి మహేశ్వరరెడ్డిని ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఎప్పుడు కాంగ్రెస్లో అల్లకల్లోలం అవుతుంది అని చెప్పి ఎప్పుడు మీరు మాట్లాడుతూ ఉంటారు. మంత్రుల మధ్య జరిగినటువంటి రాష్ట్ర సమావేశం అని చెప్పి పార్టీలో ప్రకంపన ఏ విధంగా చూస్తారు? నిజంగా జరిగింది అనుకుంటున్నారా? రియల్లీ ఐమ్ నాట్ అవేర్ ఆఫ్ దట్. మీటింగ్ అయినట్టుగా పేపర్లో చూశాను. ఎనీవే అది ముందు నుంచి కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నదని నేను గతంలో చాలా చెప్పాను. డెఫినెట్గా అది ఉన్నదని చెప్పి పదే పదే రుజువు అవుతా ఉన్నది. సో అంశం మీద నేను ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడేది ఏం లేదు. ఎవరి మీద అయింది అనుకోండి, మీ ఒపీనియన్ కదా, మీకు బాగా వాళ్ళ మీద పట్టు ఉంది, కాంగ్రెస్ నేతల మీద కొంత అవగాహన ఉంది. అయితే ఎవరి మీద అయింది అనుకుంటున్నారు? ముఖ్యమంత్రిని దించనీకైనా, ఎందుకంటే ముఖ్యమంత్రి ఇక్కడ లేడు, వేరే దేశంలో ఉన్నాడు, కానీ మంత్రులు రాజ్యాంగ సమావేశం కీలక విషయాలు మాట్లాడాలంటున్నారు. చూడండి, అంశం ఏంటో ఇంకా బయటకు రాలేదు కదా. ఇప్పుడు బహుశా అది రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్, మున్సిపల్ ఎలక్షన్ అంశంలో వాళ్ళు మాట్లాడినారు, దేని విషయం మాట్లాడినారు. కానీ ఇటువంటి చిన్న చిన్న ఇష్యూస్ని నేను అనవసరంగా నేను దాన్ని కాంట్రవర్సీ చేయదలుచుకోలేదు. ప్లస్ ప్రెడిక్షన్స్ కూడా నేను చెప్పదలుచుకోలేదు. బికాజ్ మీటింగ్ జరిగింది, క్యాజువల్ మీటింగ్ అని నేను భావిస్తూ ఉన్నాను. అది ఏందో అనేది ఏదైనా తెలిసినప్పుడు నేను మాట్లాడతాను. ఊరికి అంశం మీద మాట్లాడితే బాగోదు. కాంగ్రెస్లో విభేదాలు ఉన్నాయా? మంత్రుల మధ్యలో ఒప్పుకుంటారు? డెఫినెట్గా విభేదాలు ఉన్న సంగతి పదే పదే చెప్పడం జరిగింది, మళ్ళీ చెప్పాల్సిన అవసరం. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై దానికి సంబంధించి ఏం చెప్తారు? బీజేపీ సిద్ధంగా ఉందా? బీజేపీ ఎప్పుడైనా సిద్ధంగానే ఉన్నది. భారతీయ జనతా పార్టీ డెఫినెట్గా ఈసారి మంచి రిజల్ట్. మొన్న కూడా మీరు సర్పంచ్ ఎలక్షన్స్ చూశారు, దాదాపు 1000 మంది సర్పంచ్ గెలిపించుకున్న భారతీయ జనతా పార్టీ ఈరోజు కూడా అదే ఊపులో మున్సిపల్ ఎన్నికల్లో కూడా మంచి రిజల్ట్ ఇస్తామని చెప్పి తెలియజేస్తాను. మీ దగ్గర 3 ఉన్నాయా? ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నట్లు ఎన్నిటికి సంబంధించి మహేశ్వరరెడ్డి జెండా ఎగరేయబోతున్నారు? అన్ని 3 జెండా ఎగరేస్తాం, తప్పకుండా జెండా ఎగరేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఏం చెప్తారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించి? అత్యధిక మున్సిపాలిటీస్లో భారతీయ జనతా పార్టీ ఈసారి జెండా ఎగరేయబోతున్నది, ఖచ్చితంగా గెలవబోతున్నాం. బీజేపీ లేదు, కేవలం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెసే ఉండబోతుందని ఆ 2 పార్టీలు ప్రచారం చేసుకుంటే కేవలం గాలివటంగా బీజేపీ నేతలు గెలిచారని కూడా ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు ఏమంటే ఉంది, ప్రజలు రేపు నిర్ణయిస్తారు కదా. రేపు రాబోయే రోజుల్లో రిజల్ట్సే సమాధానం చెప్తుంది కదా. ఖచ్చితంగా మంచి రిజల్ట్ రాబోతున్నాయి. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా అటు మున్సిపల్ ఎన్నికలకు కూడా సిద్ధంగా ఉన్నాం. నోటిఫికేషన్ విడుదలైనా కూడా 3 ఒకవైపు నిర్మల్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి దాంట్లో జెండా ఎగరవేయడం కాకుండా మిగతా కాన్స్టిట్యున్సీలో కూడా బలంగా కూడా బీజేపీ విజృంభిస్తుందని చెప్తున్నా. నిన్న మంత్రుల మధ్య జరిగినటువంటి మీటింగ్ ఏదైతే ఉందో అది ఇంకా పూర్తిగా డీటెయిల్స్ తెలియదు, కానీ కాంగ్రెస్లో మాత్రం విభేదాలు ఉన్నాయి. ఆ మీటింగ్ ఎందుకు జరిగింది అనేది కూడా తొందరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తానని బీజేఎల్పీ నేత ఎలైటి మహేశ్వరరెడ్డి అంటున్నారు. కెమెరామెన్ గజబ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.